నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. సాలూరు మండలం శివరాంపురం గ్రామంలో పేదలకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి భూముల మీద హక్కులు బలపరిచే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, లబ్ధిదారుల సమస్యలను తెలుసుకొని తక్షణం పరిష్కరించాలని అధికారులను సూచించారు. జిల్లాలో మొత్తం 76,752 పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. కొత్త సంవత్సరంలో మొట్టమొదటిసారిగా శివరాంపురం వచ్చాం. యాక్చువల్గా ఏ పని మొదలు పెట్టినా ముందు పార్టీ పరంగా శివరాంపురంలో మొదలు పెట్టడం మనకు అలవాటు. కానీ ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా శివరాంపురంలోనే మొదలు పెట్టడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే శివుడు రాముడు కొలువైనటువంటి ఈ ఊర్లో, అందరూ మంచి వ్యక్తులు ఉన్నటువంటి ఈ ఊర్లో అందరూ చాలా సంతోషంగా, ఆప్యాయంగా, అనురాగంగా మేము ఎప్పుడు వచ్చినా మనస్ఫూర్తిగా మమ్మల్ని ఎప్పుడు ఆహ్వానం పలుకుతున్నటువంటి ఈ ఊర్లో, నా సొంత ఊర్లో ఎలాగైతే నన్ను మేళతాళాలతో తీసుకెళ్తారో ప్రతిసారి నాకు శివరాంపురంలో చేస్తున్నటువంటి ఈ సన్మానాలకి, ఈ అభినందనలకి మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, 1000 రూపాయలతోనే మనకి ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అలాగే చాలా మంది ఈ భూమి నాది అంటారు. ఆ భూమికి వాళ్ళ కాగితాలు ఉన్నాయా లేదా చూడకుండా వాళ్ళు ఆక్రమించేస్తారంతే. అలాంటి తగువులన్నిటికి కూడా స్వస్తి పలకాలి అని ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అందుకనే మనకు గత 5 సంవత్సరాలుగా చేసినటువంటి విధ్వంసాన్నంతా చేయడానికి మనకు 1.5 సంవత్సరం కాలం పట్టింది. ఎవరి భూమి వాళ్ళ చేతిలో పెట్టాలి, ఎవరి కాగితాలు వాళ్ళ చేతిలో పెట్టాలి, ఎవరి భూమి వాళ్ళు ప్రశాంతంగా రాజముద్రతో వచ్చిన పుస్తకాన్ని పట్టుకొని ఇది నా పుస్తకం, ఇది నా భూమి, ఇది నా కాగితం, నేనే ప్రశాంతంగా అనుభవిస్తాను, ఇది నాదే అని ధైర్యంగా ఈ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని రైతులందరూ కూడా భగవంతుడా నా పుస్తకం నాకు